యాత్ర దాబాలపై యాజమానాలు పేర్లు ఎందుకు? నేమ్ ప్లేట్స్ ఏర్పాటు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. వండి వడ్డించేటోళ్ళు ఎవరైతేనేం అని ప్రశ్నించిన కోర్టు. మాట్లాడిగా సుప్రీంకోర్టు ఏం స్టే ఇచ్చిందో ఇప్పుడు క్లారిటీగా చెప్తా. వీళ్ళు ఏం రాసిండ్రో అన్నది కూడా నేను క్లారిటీగా చెప్తా. నేను ఇప్పుడు దీనికోసమే వచ్చిన ఫ్రెండ్స్. యాక్చువల్లీ నేను బయటకు పోయేది ఉండే, సీరియస్గా చెప్తున్నా. ఇప్పుడు నేను దీనికోసమే వచ్చిన. అయితే దాబాలపై యాజమానుల పేర్లు ఎందుకు? నేమ్ ప్లేట్లో ఏర్పాటు ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే. వండి వడ్డించేటోళ్ళు ఎవరైతేనేం అని ప్రశ్నించిన కోర్టు. అయితే ఏమైందని అంటే తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని చెప్పి ఒక పాట ఇన్న పాట ఉంది. తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అని. అంటే ఇప్పుడు ప్రాబ్లం ఏమైందంటే ఒక రేఖ ఉంటది, లక్ష్మణ రేఖ అంటారు. లక్ష్మణ రేఖ దాటితేనే ఇట్లాంటి తీర్పులు వస్తాయి. ఇప్పుడు అతుత్సాహం. ఇప్పుడు వెనకటికి నేను ఇది కన్వార్ యాత్ర గురించి నేను నిన్ననే మాట్లాడినా, మొన్ననో సాటర్డే మాట్లాడినాం అనుకుంటా. ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ యాక్ట్ అని చెప్పి మనం మాట్లాడినాం. అది మాట్లాడుతున్నప్పుడు నేను క్లారిటీ ఏం చెప్పినానంటే ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ యాక్ట్ ప్రకారం ఓనర్ పేరేందో నామ్ బతానా చెయ్యే, నామ్ డిస్ప్లే కర్నా చెయ్యే. నేను నేమ్ అది ఉంటది కదా, నేమ్ ప్లేట్ మార్చాలని ఎన్నడూ చెప్పలే. నేనేమన్నా ఇప్పుడు గిరీష్ దాబా అని ఉన్నది, శ్రీధర్ హోటల్ అని ఉన్నది. నేనేమంటున్నా నువ్వు హోటల్ పేరు మార్చమని నేను అనలే. నేను పోయి మన వీడియో చూసుకోరు ఒకసారి. ప్రొపరైటర్ ఎవరాల పేర్లు పెట్టుమన్నా నేను అంతే. వంట వాళ్ళు ఎవరు? అయితే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో ఏమైందనంటే కొంచెం అతుత్సాహం తెలియక ఇట్లాంటివి చేస్తారు. అది ఉత్తరప్రదేశ్ లో ఎవరైనా మనోళ్ళైనా సరే మన బలగాలైనా సరే ఎవరైనా సరే అతుత్సాహమే ప్రాబ్లం అంట. వీళ్ళు పోయి చేస్తారు. చేయగానే ఏమవుతుంది అంటే వీళ్ళు పోయి అక్కడ అట్లా ప్రొజెక్ట్ చేస్తారు. ఈ కౌమ్ మామూలు కౌమ్ కాదు, ఇది ఈ కౌమ్ మామూలు కౌమ్ కాదు. ఆడ పోయి ఏం ప్రొజెక్ట్ చేసాడు, అగో అట్లయితే ఇట్లయితే 26 కి దీని కథ కార్ఖానా మళ్ళీ ఉన్నది. 26 కి కథ కార్ఖానా దీనికి మళ్ళీ ఉన్నది. ఆర్గ్యుమెంట్ ఎట్లుండాలా? గణేష్ దాబా ఫైన్. గణేష్ దాబా ఎవడు నడుపుతున్నాడు? రెహమాన్ నడుపుతున్నాడు. మాకు ఆ బోర్డు కావాలా గంతే. అయితే సోనూ సూద్ గారు ట్వీట్ చేసిండు ఏంటంటే అగో తూక్కే దియతో క్యా ఫరక్ పడతా అని చెప్పి పెట్టి ఆడికి ఎంత జిగర్ల దమ్ముందంటే ఉమ్మి ఇస్తే తింటే తప్పేముంది, ఆయనకి ఎంత జిగర్ల దమ్ముంది సోనూ సూద్ అని అంటే వాడు ఏం ట్వీట్ కొట్టిండు, శ్రీరామచంద్రుడికి శబరి ఎంగిలి పనులు పెట్టలేదా అని అన్నాడు. నాకు ప్రాబ్లం లేదు రే సోనూ సూద్గా నాకు ప్రాబ్లం లేదు, కానీ శబరి బేర్లు ఇచ్చేటప్పుడు ఈ బేర్లు షబీనా అయ్యలే, షబీర్ ఇచ్చింది అని నా శ్రీరాముడికి తెలుసు. నేను గదే చెప్పంటున్నా శబరి నాకు పండ్లు ఇచ్చింది అని నా శ్రీరామచంద్రుడికి తెలుసు. షబీనా ఇచ్చింది నాకు వద్దు. నేను దంకేపే చోటు చెప్తున్నా. ఏ బిగ్ టాపిక్ రాజ్యాంగబద్ధంగానే నేను మాట్లాడతా. సోనూ సూద్ గారు ఈ జావేద్ అఖ్తర్ గారు ఒక ట్వీట్ కొట్టిండు, నేను ఆడిడానే మాట్లాడతా. ఎందుకనంటే జావేద్ అఖ్తర్ ట్వీట్ కొట్టి ఓ అనేదో ట్వీట్ కొట్టిండు. ఈ ప్రాబ్లం ఏమైతుంది అంటే మన హిందువులలో కొంతమంది ఉన్నారు, ఎప్పుడో ఒకసారి మనోడు మీరాబాయి ఏదో శ్లోకం తీసుకొని వచ్చి పాడంగా చూసినావా జావేద్ అఖ్తర్ సెక్యులర్ ఆయన మాట్లాడుతున్నాడు. కానీ ఇప్పుడు ఎట్లా కొట్టిండు ట్వీట్ చదువు. నేను ఒక హోంవర్క్ ఇస్తున్నాను మీకు. ప్రతిదీ నేను చెప్తే మజా ఏమొస్తుంది ఫ్రెండ్స్, ఒకసారి మీరు కూడా చదువుర్రి. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమని స్టే ఇచ్చిందంటే నేమ్ ప్లేట్ ఇప్పుడు పేరు ఉంటుంది, సంస్థ పేరు ఉంటుంది, అది మార్చాల్సిన అవసరం లేదు. నీ ఓనర్ ఎవరు గది చెప్తే చాలు నాకు. ఇంకోటి జావేద్ అఖ్తర్ ఏతిస్ట్ ఉండని సాడిస్ట్ ఉండని నాకేం చేసేది, నాకన్నా నచ్చడు అంతే. నా హక్కు నాకు ఉన్నది. అంటే శ్రీధర్ అన్న నాకు నువ్వు నచ్చుతావు లేదా అన్నది నా హక్కు. నా హక్కును కూడా గుంజుకోలేను, నచ్చాలని అంటే ఎడికనవుతుంది. అంటే నేనేమంటున్నా అంటే ఆస్తికుల గురించి మాట్లాడేది నాస్తికుడు ఏం మాట్లాడతాడు అని, నాస్తికుడు గురించి నాస్తికుడు మాట్లాడాలి. సో నాస్తికత్వంలో ఉన్న తేడా గురించి మాట్లాడు. ఇప్పుడు ఫుడ్ సెక్యూరిటీ స్టాండర్డ్ యాక్ట్ ఏమని చెప్తుంది, నువ్వు బోర్డు ఏదన్నా పెట్టుకోరా భయ్, నీ ఓనర్ ఎవడు నాకు తెలవాలి. ఇది కూడా మీరు చెప్తలేరు, అది యాక్ట్ మాట్లాడుతున్నా. అతుత్సాహం ఏంటంటే నువ్వు బోర్డు తీసేసుడు, నువ్వు బోర్డు తీపిచ్చి కొత్త బోర్డు పెట్టుడు, నువ్వు చేసినావు మేము తినా, అట్లా కాదు. సింపుల్ లాజిక్ ఈజ్ సింపుల్. చట్టం ఏం చెప్తా ఫ్రెండ్స్, నేను ఏం చెప్తున్నా అంటే చట్టం చాలా మంచిది, క్లారిటీగా ఉంటుంది చట్టం. మీరు డీవియేట్ అయితేనే ప్రాబ్లం. నేనేమంటున్నా, నువ్వు బోర్డు పెట్టుకో, నువ్వు పేరు ఏదైనా పెట్టుకో, నీ ఓనర్ పేరు పెట్టు. ఇప్పుడు మటన్ షాప్ లోకి పోతాం, ఒక మాట అడుగుతున్నా. మటన్ షాప్లలో రెహాన్ చికెన్ సెంటర్ పేరు ఎందుకు పెడతావు రా పైన? ఒక మాట అడుగుతున్నా. రెహాన్ చికెన్ సెంటర్, అబ్దుల్ మటన్ షాప్, హలాల్, అక్బర్ మీట్ షాప్, అందులో ప్రాబ్లం ఉండదు. అయితే వీళ్ళు వచ్చిన వాళ్ళు ఎట్లుంటారు అని అంటే ఆడ కల్మా చదివి హలాల్ చేసిండా, మళ్ళీ నిజంగా చేసిండా, వీళ్ళు చూడకుండా వాళ్ళ దగ్గర కొంటారు. మళ్ళీ అది నిజంగా చచ్చిపోయిన మేకను కోసిండా, బతుకున్న మేకను కోసిండా, వీళ్ళకి సంబంధం ఉండదు దాని మీద. బస్ ఆ పేరు చూడగానే చలో హలాల్ కొనేస్తారు. ఆడ ఇగో ఇది వర్తించదు వీళ్ళకు.
ఇక్కడ వర్తిస్తుంది. అయితే మీరు ఈ ఆర్గ్యుమెంట్లు కోట్లలో చెప్పొద్దు. ఇప్పుడు కోట్లకు నువ్వు గిరీష్ ఏంది ఇట్లా కాదు, ఇప్పుడు కోట్లను తిట్టుడు, కోట్లు కొంతమంది సోషల్ మీడియాలో నిన్న కోట్లను తిట్టుడు షురూ చేసారు. అగో ఇట్లా టూల్ కిట్ గ్యాంగ్ అయిపోయింది ఆ కోట్లను అంటే, ఇదే కోర్టు వెనకటికి అదే చెప్పు, ఇదే కోర్టు నేను చెప్తున్నా అడిగే వస్తుంది, ఇదే కోర్టు వెనకటికి నిన్నగాక మొన్న ముస్లిం మహిళలకు అగర్ కూడా మీరు అట్లా వదిలిపెట్టిపోతే తలాక్ అని చెప్తే వాళ్ళకు గౌరవ వేతనం అది ఏమంటారు కంపెన్సేషన్ ఇయ్యాలా, అలిమోని ఇయ్యాలా అని చెప్పి ఇదే కోర్టులు మాట్లాడినాయి. మళ్ళీ అప్పుడు పాజిటివ్ వచ్చింది కదా. నువ్వు పెట్టిన ప్రేయర్కి వాళ్ళు రిప్లై ఇస్తారు, వాళ్ళు ఆర్డర్ ఇస్తారు. నువ్వు పెట్టిన ప్రేయరే తప్పున్నది అనుకో, అతుత్సాహం ప్రదర్శించినావు అనుకో, లక్ష్మణ రేఖ దాటినావు అనుకో, ఇది ప్రాబ్లం అవుతుంది. గిరీష్ దారమోని అనేటోడు ఆ రోజు ఏం మాట్లాడిండో నేను ఇదే మాట్లాడుతున్నా. నేను నీట్ కూడా ఇప్పుడు కూడా నేను అదే దాని మీద స్టాండ్ నిలబడ్డా. ఇంతకుముందు మనం ట్యాక్స్ పేర్లను డిజిటల్ మీడియా ద్వారా వాళ్ళ నిరసనను వ్యక్తం చేయమని చెప్పినాం. కానీ ఇదే ఇట్లాంటి అనవసరమైనటువంటి విషయాలను వ్యక్తం చేయడం అవసరం లేదు. నాకేం కావాలి బ్రదర్, ఇది గుర్తు పెట్టుకో, ఇది పోయినా ఆడ బోర్డు బయట పెడతాడు, ఈ ఫలానా మీట్ షాప్ ఉన్నది, నాకు అర్థం కాకపోయినసరికి నేను చూసిన ఆడ పెట్టిండు. ఇప్పుడు A1 హోటల్ అని పెట్టిండు. A1 అని అంటే ఎవడది అది అని తెలిసి ఆడ తెలిసింది ఇది గిరీష్ దారమోనిది, శ్రీధర్ రెడ్డిది, ఇది సలీం ఫలానా ఉందని. నాకు ఇష్టం ఉన్న దగ్గర నేను గిరీష్ ఇష్టం ఉంటే గిరీష్ హోటల్ కొత్త ఇదే కావాలి, చట్టం కల్పించింది నాకు ఇంతే కావాలి, నాకు ఇంకా వేరేదే అక్కర్లేదు. ఇప్పుడు ఎక్కడికి కోర్టులు మంచిగా ఆర్డర్ ఇచ్చినాయి కదా, మళ్ళీ ముస్లిం మహిళలకు ఫేవర్గా ఇచ్చినాయి కదా, ఎందుకు అనవసరంగా కోట్లను బద్నాం చేస్తారు? కరెక్ట్గా. ఇప్పుడు నేను ఎంఐఎం ఒకడు ఉన్నాడు లీడరు, నాకు ఆయన పేరు గుర్తొస్తలేదు, లడ్డు మంచిగా ఉంటాడు, ఇట్లా బందర్ లడ్డు లెక్క. ఆయన ఏమంటాడంటే, ఇగో దేకో భాయ్ ఆజ్ మేనా ముల్క్ మేనా ఏ హమారకు పతా చల్నా బహుత్ ఇంపార్టెంట్ హై. ఆయనకు మన దేశంలో ఏం జరుగుతుందో తెలవాలనంట. ఎంఐఎం లీడర్ మాట్లాడతాడు వెనకటి. ఆయన ఏమంటాడంటే, ఇప్పుడు లిప్స్టిక్ ఉంటది కదా, లిప్స్టిక్లల్లా జాన్వర్ కా చర్వి లగాయా జాతా హై. అంటే లిప్స్టిక్లల్లా యానిమల్ది కొంచెం ఏదో పెడతారట మాంసం, అయితే అలా పంది మాంసం పెడతారట. అది ఏ జానవర్ది పెడుతుర్రో అది క్లియర్ కట్ గా మెన్షన్ చేయాలనంట. నీకు సంసారం అయితే ఎవడు వండుతున్నాడో తెలవాలా, ఎవడు ఓనరో తెలవాలన్నది నాకు కాదా. నేను ఎవడు వండుతున్నాడో అని అడుగుతలేను. లేబర్ ఎవడన్నా ఉండొచ్చు, షెఫ్ ఎవడన్నా ఉండొచ్చు, నాకు కావాల్సింది ఓనర్. చట్టం చెప్తున్నదే అడుగుతున్నాం. నాకు కావాల్సింది కేవలం ఓనర్. నేను నీ లెక్క ఏ పంది మాంసం పెట్టిరు లిప్స్టిక్లల్లా వాళ్ళు మాట్లాడతారా నాయన. మీరు చిత్రగుప్త దగ్గరికి రారు, నేను ఇస్తా జవాబులు మీకు. మీ జవాబులు మీకే తిప్పి కొడతానే. పొరగాల మజాక్ అయిపోయింది వీళ్ళకు లా అంటే. ఈడ రాంగరో సంబరాలు స్టే ఆర్డర్ ఇచ్చింది. ఏం స్టే ఆర్డర్ ఇచ్చింది? బొంగిచ్చింది. ఏమి ఏం కాలేడ ఇలా ప్రేయర్ గలి నెక్స్ట్ 26 ఉంటుంది కదా. మళ్ళీ ప్రేయర్ ని సీదా ఇట్లా మార్చి అతుత్సాహం వద్దు, లక్ష్మణ రేఖ దాటొద్దు అని చెప్తున్నా నేను. అంతే. గిరీష్ దారమోని అనేటోడు చట్టానికి కట్టుబడి ఉంటాడు. రాజకీయంగా నేను నాకు అవసరమే లేదు. పొలిటికల్ ఎందుకనే మనకు. వీఆర్ ట్యాక్స్ పేయర్ బాస్, we will only represent the taxpayer. My party is taxpayers party. చలో TPP కొత్త పార్టీ కదా, ఇండియాలో కొత్త పార్టీ వచ్చింది, taxpayers party. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్ క్లారిటీగా.